యాదృచ్ఛికమో జగన్మయో నాకు తెలియదని చెప్పాను కదా. అవును. ఆ హియరింగ్కి రాలా. సో అందుకని ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చి డైరెక్ట్గా మరి ఈ కంప్లైంట్ టేకప్ చేయండి అని చెప్పడం జరిగింది. నార్మల్గా ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ టేకప్ చేయకపోతే ఆ కంప్లైంట్ పలానా కంప్లైంట్ ఇచ్చానంటే ఈ కేసు ఎంక్వైరీ చేయమని కూడా మనం సెపరేట్గా కూడా అడగవచ్చు. బట్ జరిగిందన్నది అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ నిష్పక్షపాతంగా ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. డెఫినెట్గా పోలీసులు అంటే ప్రజల్లో తిరిగి కాస్త నమ్మకం కలగాలన్నా, మరి అన్యాయం జరిగినప్పుడు బాధితులకి మరి ప్రభుత్వం అండగా ఉంది అని ఒక ఆ నిజం అందరికీ తెలియాలన్నా ఖచ్చితంగా ఇందులో ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి అనేది నా కోరిక, పడుతుంది అనేది నా నమ్మకం. యేటు గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. రేపటి ప్రమాణ స్వీకారోత్సవానికి రమ్మని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి ట్రై చేస్తే ఫోన్లో ఆయన అందుబాటులోకి రాలేదంట. జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులోకి రాలేదంట. సో ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు మీరు? ఆయన రాడండి. ఆయన అసలు అప్పుడు అమరావతి ఓపెనింగ్ పిలిచినా కూడా రాలేదు కదా. అప్పుడు ఎలా వస్తాడు ఆయన? రైట్. అసెంబ్లీకి వస్తాడా రేపు? సమావేశాలు మొదలైన ఖచ్చితంగా రాడు. ఖచ్చితంగా అతను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు. ఓకే, రైట్ రైట్. రాజు గారు, మీకు మీ మనసులో ఈ దీని మీద కంటే కోరిక, ఒక టెన్షన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. ఆబ్వియస్లీ ఐ కెన్ అండర్స్టాండ్. అది ఏ నిమిషం ఆ లిస్ట్ బయటకు వస్తుందో ఏంటో అనే ఒక ఆదుర్ద ఉంటుంది కదా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.